దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ రాయితీలతో తక్కువ ధరలకు భూములు పొందినప్పటికీ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడంలో విఫలమైన 51 ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చిన ఆదేశాలను ఈ ఆసుపత్రులు అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం ధర్మాసనం సదరు ఆసుపత్రులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. అయితే సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన కీలక తీర్పు ప్రకారం ప్రభుత్వ రాయితీ భూములపై నిర్మించిన అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందించడం తప్పనిసరి. ఆసుపత్రుల ఇన్పేషెంట్ విభాగంలో కనీసం 10% బెడ్లను, అవుట్ పేషెంట్ విభాగంలో 25% సేవలను పూర్తిగా పేదలకు ఉచితంగా అందించాలి. అయితే చాలా ఆసుపత్రులు ఈ నిబంధనలను కేవలం పత్రాలకే పరిమితం చేసి వాస్తవంగా పేదలకు ఉచిత వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నట్లు విచారణలో తేలడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది అర్హులైన పేద రోగులకు చికిత్స నిరాకరించబడుతున్నట్లు, మరికొన్ని ఆసుపత్రులు ఉచిత సేవలపై సరైన సమాచారం కూడా ప్రజలకు అందించడం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో 2018 తీర్పును అమలు చేయడంలో విఫలమైన ఆసుపత్రులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్, ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ వంటి భూముల కేటాయింపుకు బాధ్యత వహించే సంస్థలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన ఆసుపత్రులకు ఇచ్చిన భూమి రాయితీలు, లైసెన్సులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణివ్వాలని కోర్టు నోటీసుల్లో పేర్కొంది. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇచ్చిన సదుపాయాలను ఆసుపత్రులు దుర్వినియోగం చేస్తున్నాయనే అభిప్రాయం కోర్టు వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి ఉల్లంఘనలను సహించబోమని, నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని ధర్మాసనం హెచ్చరించింది. సామాన్య ప్రజలకు నిజంగా ఉచిత వైద్యం అందుతున్నదా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని కూడా సుప్రీంకోర్టు నియమించింది. ఈ అధికారి ఆసుపత్రుల పనితీరును పరిశీలించి కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. పేదలకు అందాల్సిన వైద్య సేవలు కేవలం నిబంధనల్లోనే కాకుండా వాస్తవ జీవితంలో కూడా అమలు కావాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.